సో మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మనం భువనగిరి శాసనసభ సభ్యులు కొమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి పోచంపల్లిలో వచ్చే ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మన ఎమ్మెల్యే గారి ద్వారా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మేజర్గా చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి ఒకటి, రెండవది వచ్చేసి మనకు పోచంపల్లి ఒకటి, అంటే భువనగిరి నియోజకవర్గంలో. సో భువనగిరి నియోజకవర్గంలో ఈ రెండు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందా? 100%, అందులో మాత్రం సందేహం లేదు. ఓకే, బట్ ఎనీవే ఈ రోజు మేము వచ్చింది ఏంటంటే ఇక్కడ పోచంపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల మీదనే వచ్చినాం. ఓకే, ఇది 5th వార్డు బీసీ కాలనీ, ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేస్తున్నాము, కొబ్బరికాయ కొట్టినాం. అట్లనే అక్కడ పక్కకు 11th వార్డులో కూడా యాదవ సంఘానికి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ మరి శంకుస్థాపన చేసుకున్నాం. సరే, గత 4 రోజుల కింద కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఒకటి మీకు చెప్పాలి ఏంటంటే పోచంపల్లిలా కానీ భువనగిరిలో కానీ ఇంత పెద్ద ఎత్తున నిధులు ఎప్పుడు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అనేక సమస్యలు ఉన్నాయి. మరి అంతకుముందున్న ప్రభుత్వం అప్పులలో ముంచిపోయినా కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన శాఖ ఇది మున్సిపల్ శాఖ, ఆయన శాఖ ద్వారా ఈరోజు అత్యధిక నిధులు మనకు వస్తుంది. ఒక పోచంపల్లి మున్సిపాలిటీలే 49 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. మినీ ట్యాంక్ మనకు ఒక 12.5 కోట్లు, అమృత్ స్కీమ్ కింద 12.5 కోట్లు. ఏది మంచి నీళ్లు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఈరోజు 100 లీటర్లకు 30 లీటర్లే వస్తున్నాయి. 100 లీటర్లు ఇవ్వాలంటే సరిపోను. గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్స్ కానీ ఉండాలి. అక్కడ యాదాద్రి నుంచి అక్కడ కొండపోచమ్మ నుంచి వాటర్ లైన్ కూడా 210 కోట్లతోటి ఏదైతే లైన్ ఉందో అది కంప్లీట్ చేసుకుంటే యాదాద్రిలో మొత్తం సరిపోను మంచినీళ్ళు వస్తాయి. గత 10 ఏళ్ళు పట్టించుకున్నోడు లేడు. మరి మిషన్ భాగీరథ అన్నారు 100 లీటర్లకు ఇవ్వాలి, ఒక్కొక్కరికి 30 లీటర్లే వస్తుంది. ఈరోజు 100 లీటర్లు ఇచ్చే దిశగా మనం ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. సో దానికి 12.5 కోట్లు. మరి అట్లనే హెచ్ఎండే నిధులు 7.9 crores అవి తీసుకొచ్చుకుంది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మళ్ళా అది సీఎం గారి నిధులే 15 కోట్ల రూపాయలు. ఇవన్నీ కలిపితే 49 కోట్ల రూపాయలు ఒక పోచంపల్లి మున్సిపాలిటీకి ఎప్పుడు కూడా రాలే. అన్ని నిధులు వచ్చినాయి. సంబంధించి పోచంపల్లికి ఏడ డ్రైనేజ్ అయినా, ఏడ రోడ్లు అయినా, ఏడ ఏది అవసరం ఉంటే శ్మశాన వాటికలైనా, ఏ శ్మశాన వాటికల బోర్లు లేవు, మోటార్లు లేవు, ఆడొక ఘాట్ ఉంటుంది. అవన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు ఒక్కొక్క శ్మశాన వాటిక దగ్గర శ్మశాన వాటికలకు 2 కోట్లు పెట్టాం, కమ్యూనిటీ హాల్లకు 2 కోట్లు పెట్టాం, డ్రైనేజెస్కు 4 కోట్లు పెట్టాం, రోడ్లకు 2.6 crores పెట్టినాం. ఇంటురా. సో ఆ మినీ ట్యాంక్ బండ్కు 12.5 కోట్లు పెట్టినాం. సో ఎక్కడికక్కడ పార్కులకు మరి కమ్యూనిటీ హాల్స్ కూడా దాదాపు ఒక 8-9 వార్డుల కమ్యూనిటీ హాల్ చేస్తున్నాం. సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎప్పుడు కూడా ఇట్లా జరగలే. సో ఇవన్నీ ఇంత గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకున్నది. ఎందుకంటే నా వరకు నేనైతే సంతృప్తిగా ఉన్నాం. సరిపోను పనులు చేయగలుగుతున్నాం, గ్రామాలలో రోడ్లు వేయగలుగుతున్నాం, సాగునీరు కాలువలు చేయగలుగుతున్నాం, బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు, అక్కడ పెదగూడెం జూలూరు దేశ్ముఖ్ రోడ్లు అవన్నీ కూడా 20 ఏళ్ళకెళ్ళి కానీ రోడ్లు చేస్తున్నాం. అయిపోయినాయి అవి. అంటే మాకు ఒక నిదర్శనం అంటే ఆ రోడ్లు అయినాయి అంటున్నా. సో ఇట్లాంటి రోడ్లు కానీ మరి మూసి మీద వంతెనలు కానీ, జూలూరు బ్రిడ్జ్ కూడా త్వరలో, అంతకుముందున్న శాఖల నిధులు లేనప్పుడు హెచ్ఎండి మళ్ళీ ముఖ్యమంత్రి గారి శాఖ ద్వారా నిధులు తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్లు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. సంగం బ్రిడ్జ్ ముఖ్యమంత్రి గారే శాంక్షన్ చేశారు, అది టెండర్ పిలిచారు. సో అంటే ఎక్కడ ఏది అవసరం ఉంటే ఆ అవసరాల మీద పని చేసుకుంటా ఈ ప్రభుత్వం పోతుంది. భువనగిరిని సర్వతోముఖ అభివృద్ధి దిశగా భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కానీ, సో ఇట్లాంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోచంపల్లి అంటే ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, నేతన్నలకు నెలవు, రైతన్నలు కూడా ఎక్కువ ఒడ్లు పండే ప్రాంతం ఇది. యునెస్కో గుర్తించిన విలేజ్ ఇది. మరి హెరిటేజ్ విలేజ్గా ప్రపంచ సంస్థనే గుర్తించింది. అట్లాంటి పోచంపల్లికి అత్యధిక నిధులు తీసుకొచ్చిన ప్రజలు పని చూస్తున్నారు, తప్పకుండా హర్షిస్తారు. సో కాంగ్రెస్ పార్టీ అత్యధిక కౌన్సిల్ స్థానాలు గెలుచుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ గెలుచుకొని ఇవన్నీ ముందు పెడితేనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా గుర్తిస్తారు, మళ్ళీ నిధులు వస్తాయి, మళ్ళీ ఎక్కువ పనులు చేయగలుగుతాం. సో ఇది అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. తప్పకుండా పోచంపల్లి భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తారు. సార్ గతంలో ఇక్కడ చూస్తే పోచంపల్లిలో మనకు మున్సిపల్ చైర్మన్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కదా సార్. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ ఇది. సో ఈ ఎన్నికల్లో కీలక పాత్ర ఏ అంశాలపైన మీరు ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు? ప్రభుత్వాలు చేయాల్సింది ఏంది? పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన మేలు, వాళ్ళకి సంబంధించిన మంచి కార్యక్రమాలు చేయాలి. పేదోనికి ఇల్లు లేకుండే 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వాలి, ఈరోజు ఇందిరా ఇల్లు ఇస్తున్నాం.
ఆఖరికి రేషన్ కార్డులు వాళ్ళకి కనీసం ఒక గుర్తింపు, రేషన్ కార్డు అంటే ఆ గుర్తింపు కార్డు ద్వారానే వాళ్ళకు సంక్షేమ పథకాలు అంతే. రేషన్ కార్డులు కూడా ఇవ్వకపోయింది. ఈరోజు మనం అందరికి ఇచ్చినాం, ఆల్మోస్ట్ ఇస్తున్నాం. అప్లై చేస్తే ఎంబడే రేషన్ కార్డులు వస్తున్నాయి. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 13,000 కోట్ల రూపాయలు పెట్టి సన్న బియ్యం కార్యక్రమం. అంటే ప్రభుత్వానికి ఉన్న ప్రధాన ఉద్దేశం ఎట్లుండాలంటే పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము. ఇంకో పక్క అభివృద్ధి. గ్రామాలల్లో బస్సులు లేకుండే ఒక 40 రూట్లు కొత్తగా బస్సులు యాడ్ చేసినాం. పోచంపల్లి నుంచే షటిల్ బస్సులు యాడ్ చేసినాం. అక్కడ భువనగిరి నుంచి 8 షటిల్ బస్సులు భువనగిరి నుంచి ఉప్పల్ యాడ్ చేసినాం. ఇక్కడ పోచంపల్లి నుంచి సిటీ దిక్కు యాడ్ చేసినాం. కొత్త గ్రామాలు కొత్తగా రూట్లు యాడ్ చేసుకున్నాం. సో ఈ విధంగా బస్సులే కానీ సాగునీరు కాలంలో కానీ ఇట్లాంటివన్నీ ఎక్కడ ఏ అంశం అవసరం ఉన్నదో ప్రజలకు ఆ అంశాల మీద దృష్టి పెడుతున్నాం. ఇక్కడ శ్మశానం, ఇంతకుముందు చెప్పినట్టు శ్మశాన వాటికలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, సో అందరికీ వాళ్ళకి సంబంధించిన ఆ వార్డులలో నీళ్లు కానీ, డ్రైనేజ్ కానీ, సో ఇవన్నీ అన్ని వసతులు ఉంటే ఇక ప్రజలకు కావాల్సింది ఏముంది? ఆ వసతులన్నీ ప్రభుత్వం చేస్తుంది. సో ఇది ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. సో ఇలాంటి శాసనసభ సభ్యులు ఏమంటున్నారంటే అటు భువనగిరిలో కావచ్చు, పోచంపల్లిలో కావచ్చు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే, సంక్షేమ పథకాలే రేపు భువనగిరిలో కావచ్చు, పోచంపల్లిలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి భువనగిరి శాసనసభ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. సిఆర్ టీవీ, సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి.